ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో భారీ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, స్టైలిష్ మేకింగ్ కు పేరుగాంచిన దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో ఒక భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ కన్ఫర్మ్ అయింది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తోనే అటు ఉత్తరాది ఇటు దక్షిణాది సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ కు ఆశించిన స్థాయిలో హిట్లు అందడం లేదు. ముఖ్యంగా సికిందర్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ప్రభావం చూపకపోవడంతో సల్మాన్ ఇప్పుడు తన రూట్ మార్చారు. ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు పాన్ ఇండియా స్థాయిలో సృష్టిస్తున్న ప్రభంజనాన్ని చూసి ఆయన దిల్ రాజు నిర్మాణంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జవాన్ సినిమాతో బాలీవుడ్లో సత్తా చాటిన నయన్ ఇప్పుడు సల్మాన్ ఖాన్తో మరోసారి జతకట్టడం ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై కొత్త మ్యాజిక్ సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఇందులో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. వంశీ పైడిపల్లికి ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ కానుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మాతృభూమి, మేవార్ రెస్ట్ ఇన్ పీస్ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ముందుగా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అని పేరు పెట్టగా తర్వాత మార్చారు. అపూర్వ లకియా దర్శకత్వంలో రూపొందుతున్న దేశభక్తి యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న ఈ మూవీతో చిత్రాంగద సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పనులు ముగిసిన వెంటనే ఏప్రిల్ నుంచి వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది ఈద్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. షూటింగ్ను 2026 చివరి నాటికి పూర్తి చేసి భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.